దిన ప్రారంభమును దేవునికి అప్పగించి దేవుని ఆజ్ఞానుసారముగా దేవుని క్రమమందు దేవుని ప్రణాళికలో దేవుని ఉద్దేశములలో నడుచుటకు ఆ దేవదేవుని సన్నిధిని సమస్త విషయముల గురించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు చేసిన ప్రతి దాని గురించి, అనుగ్రహించిన ప్రతి విధానమును బట్టి దేవుని యొక్క ప్రేమను తలపోసుకొనుచు దేవునిని ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, నా గొప్ప తండ్రి, నీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఈ ఉదయకాల సమయములో నీ కృపను బట్టి నీ సన్నిధిలోనికి ఆకర్షించినందుకు, మమ్ములను నీ సన్నిధిలో కూర్చుండబెట్టుటకు మీరిచ్చిన నా తండ్రి హృదయమును బట్టి, తలంపును బట్టి, ఉద్దేశమును బట్టి, ప్రేరేపణ బట్టి నీ నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. కృపగలిగిన దేవా, నీకే స్తోత్రము తండ్రి. ఆదియు అంతము లేనివాడా, అధ్యక్షత వహించేవాడా, సర్వకార్యముల మీద ప్రత్యేకమైన ప్రణాళికను కలిగిన వాడా, వెళ్ళవలసిన మార్గములలో నా తండ్రి మార్గమును సరళము చేయువాడా, ఉద్దేశములను కలిగిన వాడా, భూమి మీద ప్రతి ఒక్కరి గురించి ఒక ప్రత్యేకమైన నా తండ్రి సంకల్పము, ప్రణాళిక కలిగి నీ కృపను బట్టి నా ప్రభా ప్రతి ఒక్కరిని సిద్ధము చేసుకొనుచు అనేక తరములను నా తండ్రి వ్యాపింప చేస్తూ, దీవెన కలుగ చేస్తూ, నీ యొక్క నా తండ్రి రాజకీయ మకుటమును నా ప్రభా నీ యొక్క నాయన క్రియాశీలకమైన హృదయములను ప్రతి నీ బిడ్డకు ఇచ్చిచ్చు నా తండ్రి నీ కార్యం అంతటిని నూతన పరుచుచున్న నా గొప్ప దేవా, నీకే స్తోత్రము తండ్రి. సంవత్సరములు గతించుచున్నవి, కాలములు మారుచున్నవి నా తండ్రి. నీ యొక్క ప్రణాళిక నా తండ్రి దినము సంవత్సరములు మారుచుండగా నూతనమగుచున్నది నా తండ్రి. దాన్ని అంతటిని బట్టి నా ప్రభా మేము నా తండ్రి నీ సన్నిధిలో ఏ రీతిగా నా ప్రభా నాయన నీ క్రమం అంతటిలో నడవవలసినది ఆ రీతిగా నడిపించండి. మాలో నా తండ్రి ఏ విధమైన దురాత్మ ప్రేరణ, లౌకికాత్మ పని చేయకుండా దుష్ట శక్తుల ప్రభావము కానీ, అంధకార శక్తుల ప్రభావము కానీ, మరే విధముగా నా తండ్రి ఏ యొక్క సాతాను నా తండ్రి మా యొక్క నా తండ్రి గృహములలో కానీ మా పరిసరములో కానీ లేకుండా అవన్నీ నాశనము చేయబడి నిత్య నరకాగ్నిలో వేయబడి కాల్చబడుటకు, వాని కుతంత్రములు నాశనమగుటకు, విచ్ఛిన్నమగుటకు, నీ జనులకు నీ భద్రత ఎల్లవేళలా కలుగుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రార్థించవలసిన క్రమములో ప్రార్థించవలసిన అంశములను నీ చిత్తానుసారముగా ప్రార్థించుటకు నీ కృపనివ్వండి. నీకు ఇష్టము లేనివి, నీ యొక్క నా తండ్రి ఆలోచనలో లేనివి, నీ చిత్తము కానిది, నీ ప్రణాళిక లేనిది నా తండ్రి నీకు ఆయాసకరమైనది ఏది మా ప్రార్థనా వీధిలోనికి రాకుండా వాటి గురించి ఎంత మాత్రము నీ సన్నిధిలో మేము మాట్లాడుకుందులాగున అయా నీ స్వాధీనపరుచుకొని నా తండ్రి నాలుక పెదవులను ముట్టి స్వరమును ముట్టి నా తండ్రి పరిశుద్ధపరిచి నీ చిత్తానుసారముగా మీరే ప్రార్థింప చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృపగలిగిన దేవా, నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి నా కృప, అయా మేము మాట్లాడిన విస్తారమైన మాటలలో నా తండ్రి పాపము, దోషము ఉండకపోదు. అయా మేము ఆలోచించే ఉద్దేశములలో, తలంపులలో ఎంత మాత్రము అయోగ్యమైనది లేకపోదు నా తండ్రి. అయా దాన్నంతటిని బట్టి నా ప్రభ మేము పాపులుగా ఎంచబడకుండా అయా నా తండ్రి నా ప్రభ మార్గములో నడుచుటకు నా తండ్రి నీ కృపను బట్టి మమ్మలను మేము నా తండ్రి పరిశీలన చేసుకొనుచు వివేచన జ్ఞానముతో నా తండ్రి వివేచించి అయా నా తండ్రి చెడుగు, పాపము, యోగ్యము కానిది ఏదైనాను సరే నా తండ్రి విసర్జించి వేయుటకు నా తండ్రి జ్ఞాన సంపన్నులుగా మీరు వెలిగించమని అడుగుచున్నాను.
దినము యొక్క నా తండ్రి ప్రతి కార్యక్రమమును నా ప్రభ, ప్రతి ఒక్క నా తండ్రి ప్రణాళికను నా తండ్రి, ప్రతి ఒక్క ఉద్దేశమును నా ప్రభ మీరు నా తండ్రి అయా కలుగ చేయమని నా తండ్రి వేడుకొనుచున్నాను. నీ ద్వారా తప్ప మరి ఏది కూడా నా తండ్రి మాకు అవసరము లేని విధముగా మేము దేనికోసం నా తండ్రి గాలికి ప్రయాసపడినట్లుగా ప్రయాసపడకుండా నీ మార్గం ఏమిటో, నీవిచ్చే తలంపులేమిటో, నీ ప్రణాళిక ఏమిటో దానిని గుర్తెరుగుచు ఈ లోకమంతటిని జయించుటకు, లోకము మీద అధికారమును పొందుటకు నీ కృపనివ్వండి దేవా. నీ అధికారం అంతయు మాకు కలుగునట్లుగా మేము ఎంత మాత్రమును నా తండ్రి అయా నీకు దూరము కాకుండా నిరంతరము నీకు సమీపముగా దినము క్రమపరచబడుతూ నీ క్రమమైన ఆలోచనలతో ఉద్దేశములతో ముందుకు వెళ్ళుటకు మమ్మలను నా తండ్రి నడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ మార్గమును అన్వేషించుటకు నా తండ్రి, జీవ మార్గమును కనుగొనుటకు, జీవమును అనుభవించుటకు, అనేక తరములు అనేక యుగములు మరణము లేకుండా నీతో కలిసి బ్రతుకుటకు పునరుద్ధానుడవైన నీ పునరుత్థాన బలమును నా తండ్రి మా మీద మా కుటుంబముల మీద మీరు ఉంచి నా తండ్రి ముందుకు తీసుకు వెళ్ళుమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకు వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు. అయా దినము నీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు నా తండ్రి మేము నా తండ్రి నా పాప స్థిరపరచబడుటకు నా తండ్రి ఘనపరచబడుటకు హెచ్చించబడుటకు నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఆశీర్వదించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అనురాగముతో ఆప్యాయతతో నా తండ్రి అయా నా పాప నీ దివ్య సన్నిధిని ప్రేమించుటకు నా తండ్రి అయా నిన్ను మా హృదయములో చేర్చుకొనుటకు, నీ భావజాలం అంతటిని నా పాప మేము నేర్చుకొనుటకు, దాని ప్రకారముగా ప్రవర్తించుటకు, ప్రకటించుటకు నా తండ్రి వ్యాపింప చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. క్రైస్తవ్యము అనున్నది నా తండ్రి మతము కాదు మార్గము అని నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి వివేచించున్నట్లుగా జ్ఞానము కలిగి నా తండ్రి నీ మార్గాన్వేషణ చేయుటకు, నిన్ను వెంబడించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. స్తోత్రము తండ్రి. అయా నీ రక్షణ విలువలు, నీ యొక్క శిలువ యజ్ఞము నా తండ్రి ప్రతి ఒక్కరూ తెలుసుకొనుటకు నా తండ్రి నీ రక్తములో ముద్రించబడుటకు, నీ రక్తములో కడగబడుటకు, నీలో పవిత్రపరచబడుటకు, పవిత్ర వస్త్రములను, పరిశుద్ధ వస్త్రములను, నిష్కళంక వస్త్రములను, నీతి వస్త్రములను ధరించుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ శిలువ రక్తమును మీరు ప్రోక్షించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. ఈ ఉదయకాల సమయములో నా తండ్రి ఎవరిని మీరు దాటిపోవద్దు దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆత్మల భారముతో పని చేయుటకు నా తండ్రి నీ నామములో పిలువబడిన వారు నా తండ్రి నిర్విరామముగా అయా నా తండ్రి నీలో కృషించుటకు నా దేవా, నీలో కృషి చేసి నా తండ్రి అనేక ఆత్మలను నా పాప పట్టి నా తండ్రి రక్షించే క్రమములో నా తండ్రి నీ రాజ్య కార్యకలాపములకు దోహదపడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి, కృప చూపించండి దేవా. మారు మనసునివ్వండి దేవా. హృదయాలోచనలను ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. హృదయములను దృఢపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ సంకల్పములను తెలియచెప్పండి దేవా. నీ మార్గమునకు నడిపించండి దేవా. మీరున్నారని రుజువుపరచండి. మీ యొక్క ఆజ్ఞానుసారముగా బ్రతుకుటకు, మీ ఆజ్ఞలను ప్రేమించుటకు, మీ కట్టడలను మీ విధులను నా తండ్రి అయా నా పాప స్మరించుటకు, నీ నిబంధన ప్రకారముగా నీ నీతిని అనుసరించి నీ ప్రణాళికలో నా తండ్రి అయా ఆర్భాటముతో నా తండ్రి నీ కృపను
పొందుకొనుటకు నా తండ్రి, అయా నా తండ్రి నీవున్నావనే నమ్మకముతో నా తండ్రి ప్రతిదీ నా తండ్రి అయా గెలుచుటకు నా దేవా, పోరాడుటకు నా తండ్రి అయా ప్రతి ఒక్క శోధన మీద నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా తండ్రి విజయమును పొందుటకు నా తండ్రి ప్రతి ఒక్క శోధనను నా తండ్రి నా తండ్రి జయమును పొందుటకు నీ కృపనివ్వండి దేవా. అయా రక్షణ విలువలు నా తండ్రి మీరు చాటించండి దేవా, రక్షణ వార్తను మీరు చాటించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు 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 వందనములు. సహాయము చెయ్యండి సహాయము చెయ్యండి దేవా, నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 దేవా. నడిపించండి దేవా. ఇలా నీ నామములో రక్షించబడి నీ జీవ గ్రంథమందు పేరు లిఖించబడినప్పటికీ నా ప్రభ నీకు సమీపముగా లేక నా తండ్రి, నిన్ను ప్రేమించలేక లోక మర్యాదలో నా తండ్రి అయా నా ప్రభ నలిగిపోవచ్చున్న వారిని, ఇబ్బంది పడుచున్న వారిని, కొట్టుకుపోవచ్చున్న వారిని మీరు విడిపించండి దేవా. వారి యొక్క నా తండ్రి అయా బంధకములను నా తండ్రి మీరు తెంపివేయండి దేవా. వారి కట్లను నా తండ్రి మీరు విడగొట్టండి దేవా. వారి సంఖ్యలను నా తండ్రి మీరు ఓడబెరికి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ నీకు సమీపముగా నా తండ్రి నీ చిత్తానుసారముగా ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ కృపనివ్వమని, నీ ప్రేమను నా తండ్రి, నీ త్యాగమును, నీ సమర్పణను నా తండ్రి ప్రతి ఒక్కరూ అర్థము చేసుకొనుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. నీ కృప ద్వారా నా తండ్రి మమ్మలను బ్రతికించండి దేవా, మమ్మలను నడిపించండి, మమ్మలను యోగ్యపరచండి, మమ్మలను గణపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ ఆత్మ ప్రోక్షణ నా తండ్రి ప్రతి కుటుంబము మీద, ప్రతి హృదయములో, ప్రతి ఒక్కరి తలల మీద నా తండ్రి మీరు ప్రోక్షించండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ ఆత్మ ద్వారా సంధించండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి అయా ఈ లోకమంతటిలో నా ప్రభ జయమును పొందే క్రమములో నా తండ్రి మార్గమును కనుగొనుటకు నా దేవా, మార్గాన్ని నా తండ్రి అయా మార్గములో నా తండ్రి అన్వేషించే క్రమములో నీ సూత్రములను, నీ వ్యూహమును, నీ తంత్రమును నా తండ్రి పసిగట్టి తెలుసుకొనుటకు నా దేవా, నీ యొక్క నా తండ్రి నామఘనతను హెచ్చించుటకు నా తండ్రి అన్ని నామముల కంటే పైనామము కలిగిన నీ యొక్క మహోన్నతమైన నామమును నా తండ్రి, నీ యొక్క నాయన దివ్యమైన నామమును, నీ యొక్క నా తండ్రి అయా నా ప్రభ నాయన శక్తి కలిగిన నామమును, నీ యొక్క నా తండ్రి భీకరమైన నామమును నా తండ్రి అయా నా తండ్రి క్రమమును బట్టి ఏ రీతిగా నా ప్రభ నిన్ను స్మరించి, నిన్ను ఎత్తిపట్టి, నిన్ను నా ప్రభ నాయన ప్రకటించి నిన్ను జనులకు చూపవలసి ఉన్నది నా తండ్రి. నీ రాజ్యమందు నయా నా తండ్రి అయా నా ప్రభ నా దేవా చేర్చబడవలసి ఉన్నది. నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కార్యములను మీరు నిర్దేశించండి దేవా, క్రమములను మీరు వివరించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అక్రమమైనదేది నా తండ్రి నా ప్రభ మరెవరిలో లేకుండా నా ప్రభ అదంతయు కొట్టివేయబడుటకు నా తండ్రి క్రమమైన రీతిలో, యోగ్యమైన రీతిలో నీ పద్ధతులను, నీ విధులను నా తండ్రి, నీ కట్టడలను అనుసరించి నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నా తండ్రి నీ జనులను నా తండ్రి మీరు వేరుపరిచినారు నా దేవా, అనేక భాషలను ఇచ్చినారు దేవా, అనేక దేశములుగా రాష్ట్రములుగా నా తండ్రి మీరే ఏర్పాటు చేసినారని నా తండ్రి అయా నా తండ్రి బాబేలు కట్టడ నిర్మాణమందు నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ సమస్త జనులు చెదరగొట్టబడినారని నా తండ్రి నీ లేఖనము భారం నా తండ్రి నీ లేఖనముల ద్వారా మేము తెలుసుకొనుచున్నాము దేవా. మరి వారందరినీ సమకూర్చే విధానము నీదై ఉన్నది దేవా.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దేశములుగా రాష్ట్రములుగా నా తండ్రి, ప్రపంచములుగా విభాగించబడిన తండ్రి, నీ జనులు పడుచున్న ప్రయాసమంతయు నా తండ్రి ఏమీ క్రమములో పడవలసి ఉన్నది నా తండ్రి, నీ నామమును ఏ రీతిగా గుర్తెరగవలసి ఉన్నది ఆ రీతిగా గుర్తెరుగుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృప ద్వారా నా తండ్రి మమ్మలను గణపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆయా దేశముల నా తండ్రి అధికార పాలనను నా తండ్రి మీరు నా తండ్రి నా ప్రభ జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారికి ఇచ్చిన నా తండ్రి అధికారం అంతటిని నా ప్రభ వారు సద్వినియోగము చేయుటకు నీ విలువలు కలిగి నా తండ్రి నీ ప్రణాళికతో నా తండ్రి నీ చిత్తానుసారముగా వారి అధికారం అంతయు నా తండ్రి విస్తరించుటకు నీ కృపనివ్వండి. వారి హృదయములను నా తండ్రి మీరు ప్రేరేపించండి దేవా. నీ విలువలు వారికి చెప్పండి దేవా. నీ రాజ్యమును నా తండ్రి అయా కట్టుటకు నా తండ్రి యోగ్యమైన రీతిలో ప్రేరేపణలు కలిగి నా తండ్రి నీ జనులకు నా తండ్రి సుభిక్షమైన సమానమైన నా తండ్రి పరిపాలనా విలువలు కలుగుటకు నా దేవా నీ కృప చూపించండి. నీ సమానత్వమును మీరు జరిగించండి దేవా. నీ ప్రణాళికనంతటిని బట్టి నా తండ్రి అయా నా ప్రభ సమస్తము కూడా నా ప్రభ నీ చిత్తానుసారముగా నా తండ్రి అధికారము ప్రభులునట్లుగా అధికారులైన వారికి నా తండ్రి అయా ఎవరి వారి క్రమములో నా తండ్రి నియోగ్యమైన స్థితిని బట్టి నీ చిత్తానుసారముగా నా తండ్రి అయా ప్రతి ఒక్కరు లోబడి పని చేయుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. వారి అధికారమును బట్టి నా తండ్రి వారన్నిటికీ నా ప్రభ నా దేవా నీకు దూరము కాకుండా నా తండ్రి నీకు సమీపముగా నీ విలువలు కలిగి నా తండ్రి నీ ప్రేరేపణ నిరంతరము వారికి కలుగునట్లుగా వారి యొక్క తలంపులు ఉద్దేశముల ఆలోచనలు నా తండ్రి నీ రాజ్యమును కట్టునట్లుగా నా ప్రభ నీ కృపనివ్వండి. అయా నా తండ్రి నీ పరలోకపు చట్టములను నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నా దేవా యోచించుటకు నా దేవా నీ చట్టానుసారముగా నీ నీతిని అనుసరించి నీ పరలోకపు నీతి న్యాయములతో నా తండ్రి యథార్థముగా పనిచేయుటకు నా తండ్రి తలంపులను కలుగుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. అత్యధికమైన నీ ఘనతను నా తండ్రి నా ప్రభ నీ ప్రభావమును అనుభవించుటకు నీ కృప చూపించండి. వారి కుటుంబములను దీవించండి. వారికి ఉన్న పరిస్థితులలో నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా తండ్రి వారు విడిపించబడుటకు కుటుంబాల రీత్యా పరిపాలన రీత్యా నా తండ్రి యోగ్యమైన క్రమములో నా తండ్రి ఆదర్శవంతముగా ప్రతి నీ బిడ్డ వెలుగొందుటకు నా దేవా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. అయా సౌకర్యములను కల్పించండి దేవా, అవసౌకర్యములను తొలగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. వారి యొక్క తరములను దీవించండి దేవా. అయా నా తండ్రి భావి తరములకు నా తండ్రి ఆదర్శవంతమైన నాయకులను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా. నీ ఆదర్శములను నా తండ్రి నీ మహిమను మీరు చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నిన్ను గుర్తెరగని వారు నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు నా దేవా నిన్ను స్మరించుటకు నీ నామఘనతను నా తండ్రి అయా వ్యాపింప చేయుటకు నా తండ్రి విస్తరింప చేయుటకు నీ విలువలు నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రేమించుటకు నా దేవా నిన్ను నా తండ్రి జ్ఞాపకం అందించుకొని ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి, కృప చూపించండి. అయా నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. మరి నీ నామ ఘనతను నీ రాజ్యమును నా తండ్రి అయా ప్రచురితము చేయుటకు మీ నామం పేరట పిలువబడి మీరు ఉద్దేశించి మీరు ఏర్పాటు చేసుకున్న మీ దైవదాసులను దైవదాసులండ్రులను
సువార్థికులను, సంఘ కాపరులను, బోధకులను, సేవకులను, పరిచారకులను, పాటలు పాడువారిని, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించు వారిని, తంతినాదములు చేయవారిని, అయా నా ప్రభా ప్రార్థించే వారిని, ప్రార్థనా పరులను, ప్రార్థనా యోధులను, ప్రార్థనా వీరులను, ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు పేరు పేరు వరుసన దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ హృదయమును నా తండ్రి మీరు నేర్పించండి దేవా. నీ భావజాలముతో నా తండ్రి, నీ ఐడియాలజీతో నా ప్రభా ప్రతి ఒక్క నీ పరిచర్య నా తండ్రి, అయా నా తండ్రి కొనసాగించబడుటకు నా తండ్రి, అయా నా తండ్రి నిర్వహించబడుటకు నా తండ్రి, అంతం వచ్చే వరకు నా తండ్రి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా నా తండ్రి, ఏ విధమైన పరిస్థితులలో కూడా నా తండ్రి ఎలాంటి నా ప్రభా దుశ్చర్యలకు నా తండ్రి గురి కాకుండా నా ప్రభా, ఎలాంటి దురాత్మ ప్రేరేపణ నా తండ్రి నీ జనుల మీద పని చేయకుండా, దురాత్మ శక్తుల ప్రభావము లేకుండా నా తండ్రి, అడ్డగింపులు వేధింపులు లేకుండా నా ప్రభా, శ్రమలలో శోధనలో వేదనలో సహితము నా తండ్రి వాటినన్నింటినీ జయించి వాటి మీద అధికారముతో నా తండ్రి నీ విలువలతో నా తండ్రి నీ రాజ్య నిర్మాణము, నీ రాజ్య వ్యాప్తి, నీ నీతి, నీ క్రమము నా తండ్రి అయా జరుగుటకు నా దేవా, అనేక హృదయములు నా తండ్రి నా ప్రభ తెరవబడుటకు, అనేక మంది నీ సన్నిధికి వచ్చుటకు నీ కృపను బట్టి నా తండ్రి క్రమమంతటిలో నా ప్రభ నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ విలువలతో నా ప్రభ ప్రేరేపించబడుతూ నీ యొక్క నా తండ్రి ప్రణాళిక యావత్తు నా తండ్రి సిద్ధించినట్లుగా జరుగునట్లుగా, ప్రతి ఒక్కరు నా తండ్రి నీ ప్రణాళికను కనుగొనున్నట్లుగా, నిన్ను ప్రేమించినట్లుగా, నీ మార్గములో పయనించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. ఈ మానవ దేహమును నా తండ్రి మీరిచ్చిన క్రమములో నా తండ్రి ఈ క్రమమంతటిలో నా ప్రభ నీ ప్రణాళిక ఏమిటి నా తండ్రి, ఈ దేహములో ప్రతి ఒక్కరూ నా తండ్రి సంపూర్తి చేయవలసిన కార్యములు ఏమిటి నా తండ్రి, అవన్నీ కూడా నా తండ్రి మీరు నిర్దేశించండి దేవా. నీకే స్తోత్రము దేవా. దైవ చింతనతో, దైవాలోచనతో, దైవానుగ్రహముతో నా తండ్రి ప్రతి దానిని జయించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. మార్గములను నిర్దేశించండి దేవా, త్రోవలను సరిహద్దులను విశాలపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నెమ్మదినివ్వండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కోత విస్తారముగా ఉన్నది దేవా, పనివారు పొదువుగా ఉన్నారు. మరి నా తండ్రి నూతనముగా నీ సేవకు నా తండ్రి మీరు అభిషేకించిన వారిని, మీరు పిలిచిన వారిని, మీరు ఉద్దేశించిన వారిని వేగిరమై నా తండ్రి సిద్ధపడి నా తండ్రి నీ పరిచర్యను ప్రేమించి ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి దాన్నంతటిని నీ కోసం నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ త్యాగము చేయగలిగి వదిలిపెట్టగలిగి, లేదా నా తండ్రి వారి వారి ఒక్క నా తండ్రి ఉన్న స్థితిలో నుంచి నా ప్రభ నీ ప్రతినిధులుగా వ్యవహరించే క్రమమును బట్టి కూడా నా తండ్రి నీలో పని చేయుటకు నా దేవా నీ చిత్తానుసారముగా నా తండ్రి ఆయా జనులందరూ సమగ్రపరచబడుటకు నా దేవా నీ కృప చూపించండి. సర్వజనుల మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. సర్వలోకములను కలుగ చేసినారు దేవా. సర్వము నా తండ్రి నీ యొక్క కంచి, నీ కాపుదల వేసి నా తండ్రి మీరు కాపాడండి. ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ప్రేరణ మాత్రమే కలుగునట్లుగా నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. భూదిగంతముల వరకు నా తండ్రి అయా నీ పరిచర్యను మీరు చాటించండి దేవా. ఏ ఒక్క మారుమూల ప్రాంతము సహితము నా తండ్రి విడవబడవద్దు దేవా. ఎవరు నిన్ను గుర్తెరగకుండా నా తండ్రి ఉండుటకు వీలు లేదు నా తండ్రి. అదంతయు నీ ప్రణాళిక అయినది తండ్రి. అయా సమస్తమును నా తండ్రి మీరే జరిగించండి దేవా. నీకే స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి కృప చూపించండి కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామ పేరట నా తండ్రి నిలవబడే ప్రతి బిడ్డను నా ప్రభ మీరు సందర్శించండి దేవా. బలపరచండి దేవా. అయా యోగ్యపరచండి దేవా. ఘనపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. ఎవరికిచ్చిన తలాంతులను, ఎవరికిచ్చిన ఈవులను వారు వృద్ధి పొందించుటకు ఈ లోకమంతయు నా తండ్రి సమకూర్చబడుటకు, కట్టబడుటకు నా తండ్రి నిన్ను గుర్తెరుగుటకు నా దేవా ఒకే ఒక్క దేవుడవైన నిన్ను నా తండ్రి అయా స్మరించుటకు, సృష్టికర్తను ప్రేమించుటకు, ఆరాధించుటకు నా దేవా అయా నా తండ్రి మీ అనుభవ పాఠములను నా తండ్రి ప్రతి నీ బిడ్డల హృదయంలో మీరుంచి నా ప్రభ మీ చిత్తానుసారముగా మీ మార్గములోనికి నడిపించమని వేడుకొ
వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ కనికరం ఎంతో గొప్పది దేవా. నీ ప్రేమ ఎంతో నా తండ్రి అపారమైనది నా తండ్రి, అమరమైనది నా ప్రభ. అయా నా తండ్రి, నా ప్రభ, నీ ప్రేమకు నా తండ్రి వెలకట్టలేని నా తండ్రి, నా ప్రభ విధానము నా తండ్రి. అయా నా ప్రభ, మీరు ప్రేమించే క్రమము నా తండ్రి ఎంతో గొప్పది నా తండ్రి, నా ప్రభ. అయా నా తండ్రి, నీ ప్రేమచే బంధించబడుటకు, నీ చిత్తముచే బంధించబడుటకు, నీ సర్వ స్వాధీనము చేయబడుటకు నీ జనులెల్లరికీ నా తండ్రి నిరంతరము నీ ప్రేరేపణలను నా తండ్రి మీరు కలిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతి, 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 స్తోత్రము, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా నా తండ్రి, నీ ఆత్మను నా తండ్రి మీరు కుమ్మరించండి. ఎవరి వారి స్థితిలో నుంచి, ఎవరి వారి పరిస్థితులలో నుంచి నా తండ్రి, అయా నీ ఏర్పాటు క్రమం అంతటిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు నీ విలువలతో నా తండ్రి, అయా నా ప్రభా నాయన నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు, నీ ప్రాతినిధ్యమును కనపరచుటకు, నీ విలువలన్నీ నా తండ్రి భూమి మీద నా తండ్రి అయా నా ప్రభా కనబడుటకు నా దేవా యోగ్యమైన రీతిలో నా తండ్రి అయా నీ దైవ లక్షణములచే అలంకరించబడుటకు, నీ దైవ సన్నిధిని ప్రేమించుటకు నా తండ్రి, నీ క్రమమందు నా తండ్రి ప్రతి మోకాలు యేసు నామములో వంగుటకు, ప్రతి ఒక్క నాలుక నా తండ్రి యేసుని నీ నామమును నా తండ్రి అయా నా తండ్రి ఘనపరచుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీవే దేవుడవని నా తండ్రి అయా నా ప్రభ ప్రతి నీ బిడ్డ నా ప్రభ అయా నా తండ్రి రుజువులతో నమ్మునట్లుగా నా తండ్రి నిజముగా నా తండ్రి నీ క్రమమంతయు నా తండ్రి అయా ప్రతి ఒక్క హృదయము తెరవబడి నా తండ్రి దానిని నేర్చుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీ దైవదాసుల చుట్టూ నీ కంచెని వేయండి దేవా. యోబుకి, యోబు కుటుంబములకు వేసిన కంచెని వేయండి. ఎవరి మీద నా తండ్రి ఎలాంటి దురాత్మ పని చేయకుండా, ఎలాంటి నాయన అపవాది శక్తులు పని చేయకుండా, ఎలాంటి సాతాను శక్తులు పని చేయకుండా వారు చేసే ప్రతి పని నా తండ్రి అయా నా పాప ఆన్లైన్ ఆఫ్లైన్ పరిచర్యలు నా తండ్రి మరి ఇంకెన్నో రీతిలుగా నా తండ్రి ఎంతగానో నీ నామఘనతకై ప్రయాసపడుచున్నారు దేవా. దాన్ని అంతటిని నా తండ్రి మీరు సఫలీకృతము చేసి ప్రతి ఒక్కరి యొక్క క్రమమును బట్టి నా తండ్రి వారు ముందుకు వెళ్ళుటకు నా తండ్రి నీ జ్ఞానమును నేర్చుకొనుటకు, నీ జ్ఞానముగా నా తండ్రి ప్రవర్తించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. స్థానిక సంఘ కాపరులు అయా నా ప్రభా నా దేవ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జిల్లాలు, మండలాలు, గ్రామాలు పర్యటిస్తూ నా తండ్రి ఎంతగా నా ప్రభా నీ సన్నిధిలో ప్రయాసపడుతున్న దైవదాసులు ఉన్నారో, ఎందరెందరూ నా ప్రభ కుటుంబ సమేతముగా సహితము నా తండ్రి ఎంతగానో నా ప్రభా నా తండ్రి నీ యొక్క నా తండ్రి భారమును నా తండ్రి తమ భుజస్కంధములకు ఎత్తుకొని నా తండ్రి నమ్మకముగా ముందుకు వెళ్ళాలని, అనేక మంది పట్టబడాలని, రక్షించబడాలని, ఏ ఒక్కరు నశించిపోవద్దని నా తండ్రి యథార్థముగా పనిచేసే నీ దైవదాసులు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి మీరు స్థిరపరచండి దేవా, మీరు ఘనపరచండి దేవా. అయా నీ నామంతటి ప్రకారముగా, నీ క్రమమంతటి ప్రకారముగా మార్గములో వారు పయనించుటకు నా తండ్రి వారు వెళ్లే ప్రతి చోట్లో మీ ఆత్మను వారికి తోడుగా ఉంచండి. వారు వేసే ప్రతి అడుగు, మాటలాడు ప్రతి మాట, చేయు ప్రతి కార్యము నా తండ్రి నీ దగ్గులాగున నా తండ్రి మీరు సంకల్పము చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారిని మీద నా తండ్రి నీ పరిశుద్ధాత్మను ప్రోక్షించి వారు నిలవబడిన స్థలములో నా తండ్రి వారితో మీరుండి మీ నోటి బూరగా వారిని వాడుకొని నా తండ్రి సమస్త లోకములను నా తండ్రి మీరు కాపాడమని, సమస్త జనులకు నీ ఆత్మను మీరు అనుగ్రహించమని కట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా మీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. దిన ప్రారంభములను నీ కృపలో జ్ఞాపకం చేసుకోదేవా. నీకే స్తోత్రము దేవా. కొనుగోలు, అమ్మకములు, బిజినెస్ ప్రారంభములు, ఉద్యోగ ప్రారంభములు, శంకుస్థాపనలు, గృహ ప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు అయా నా తండ్రి నా ప్రభ
ప్రభ వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు నా తండ్రి అయా నా ప్రభ మరెన్నో రీతిలుగా నా ప్రభ ఎన్నెన్నో మంచి కార్యములు ఎవరెవరు నా తండ్రి ఎక్కడెక్కడికి నా తండ్రి అయా నా ప్రభ నాయన నా తండ్రి నా ప్రభ చేయుచున్నారో, వెళ్ళుచున్నారో, వచ్చుచున్నారో నా తండ్రి అవన్నీ కూడా నా తండ్రి అయా సక్రమముగా నా తండ్రి జరుగుటకు నా దేవా నీ కృపను బట్టి నా తండ్రి నీ ఐశ్వర్యముతో, నీ ఘనతతో, నీ ప్రభావముతో నా తండ్రి అయా నా తండ్రి నీ మేలులు పొందుకొనుటకు నా తండ్రి నీ యొక్క చిత్తము ద్వారా నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున నా ప్రభ ప్రతిదీ సంపూర్తి చేయబడినట్లుగా నీ కృపనివ్వండి దేవా. ఈ యోగ్యమైన స్థితిలో ప్రతి ఒక్కరు నా తండ్రి నెమ్మది కలిగి నా తండ్రి ఆలోచనలతో నా తండ్రి వ్యూహముతో నా ప్రభ నీ కొరకు నీ రాజ్యము కొరకు పనిచేయటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. దిన ప్రయాణములను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారిలో మీరుండండి దేవా. మీ ఆత్మను కుమ్మరించండి దేవా. వారి చుట్టూ నీ కంచెని వేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రయాణములన్నిటిలో నా తండ్రి మీరు తోడుగా ఉండండి. ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను తండ్రి. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము దేవా. జీవనోపాధి నిమిత్తము కానీ మరి నీ పరిచర్య కోసము కానీ మరి ఏ ఇతర మంచి కారణములతో ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి క్రమపరచబడవలసి ఉన్నది నా తండ్రి. ఎలాంటి ఆటంకములు ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి అయా నా ప్రభ నాయన నీ చిత్తానుసారముగా నా తండ్రి ప్రతి ప్రయాణమును నా తండ్రి సుఖవంతముగా నా తండ్రి చేయుటకు నీ కృపనివ్వండి దేవా. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా ఎలాంటి ప్రమాదములు లేకుండా, ఎలాంటి అపవిత్రాత్మ శక్తుల ప్రభావము లేకుండా, ఎలాంటి దుష్ట శక్తుల భయము లేకుండా నా తండ్రి ఎక్కడ ఎలాంటి వేధింపులకు గురి కాకుండా, ఎలాంటి నా ప్రభ నాయన అడ్డగింపులకు నా తండ్రి అయా నా తండ్రి అడ్డగింపులు ఎదురు కాకుండా నీ కృపనిచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి అయా నా ప్రభ మీరు నడిపించండి దేవా. నీ ఆత్మస్థాపదల నా తండ్రి వారికి ఉంచండి దేవా. వారు చేసే పనులలో వారి యొక్క నా తండ్రి సహచరులైన వారితో, అధికారులైన వారితో ఏ రీతిగా మాట్లాడవలసి ఉన్నది నా తండ్రి, నీ క్రమమును ఏ రీతిగా జరిగించవలసి ఉన్నది నా ప్రభ, నీ రాజ్యము కోసం ఏ రీతిగా నా తండ్రి అయా నా తండ్రి మా ప్రవర్తన క్రియలు చక్కదిద్దబడవలసి ఉన్నది నా తండ్రి. ఆ రీతిగా చక్కదిద్దబడుతూ నిన్ను ఎత్తిపట్టుచు మా యొక్క పనుల భారమంతయు నీకు ఇచ్చివేసి నా తండ్రి అయా నా తండ్రి నాయన సక్రమముగా నీ సన్నిధిలో ఆరోగ్యంగా నా తండ్రి బలపరచబడుతూ నా తండ్రి నిరంతరము కష్టించి పని చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి కృప చూపించండి కృప చూపించండి దేవా. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. లోగో ఫైలర్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, టూ వీలర్స్ డ్రైవ్ చేయవారు మరెన్నో నా తండ్రి నాన్న ప్రయాణ సాధనములను వాడుచు నా తండ్రి ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములన్నీ నా ప్రభ నాయన సక్రమముగా జరిగించండి. వారికి నాయకత్వము మీరు వహించండి. వారి ప్రయాణములో నా తండ్రి మీ సారథ్యమును మీరు ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ కంచెను వేసి మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా
ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, అయా కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనాయన. అయా నా తండ్రి వ్యవసాయపు పనులు నా తండ్రి ప్రారంభమైన తండ్రి విత్తనములు విత్తబడి ఉండగా నీ కృపనిచ్చి నా తండ్రి వాతావరణములను అనుకూలపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. సకాల వర్షములు సాగునీరు వచ్చినట్లుగా పంటలన్నీ సమృద్ధిగా సక్రమముగా పండునట్లుగా ఆయా మంచి పంట దిగుబడులతో గాదులన్నీ నా తండ్రి సంపూర్తిగా నింపబడినట్లుగా ఎలాంటి కరువు కాటకములు లేకుండా ప్రతి నీ బిడ్డ నా తండ్రి పోషించబడినట్లుగా నీ కృపనివ్వండి. వ్యవసాయదారులకు నా తండ్రి, రైతులకు నా తండ్రి వారు పెట్టిన నా తండ్రి అయా నా తండ్రి పెట్టుబడులకు వారు పడే శ్రమకు నా తండ్రి తగిన ప్రతిఫలము దొరుకునట్లుగా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. వారి కుటుంబములను మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. పాడి పంటలను పశుపక్షాదులను మీరు దీవించండి దేవా. పాడి పశువులకు ఎలాంటి నా ప్రభ అనారోగ్యములు లేకుండా వ్యాధులు లేకుండా మీరు నా తండ్రి అయా నా ప్రభ వాటిని కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ వ్యవసాయ భూములకు నా తండ్రి అయా మంచి పంట సారమును మీరు అనుగ్రహించండి దేవా. మంచి పంట దిగుబడులు నా తండ్రి నిరంతరము నా ప్రభ అయా కలుగునట్లుగా నా ప్రభ అయా నా తండ్రి ఎలాంటి ప్రకృతి వైపరీత్యములు కానీ వాతావరణ పరిస్థితుల వలన కానీ నా తండ్రి పంట నష్టములు జరగకుండా నా తండ్రి మీరు నిర్దేశించి నా తండ్రి అయా సర్వకాలములలో వాతావరణ పరిస్థితులన్నీ సమగ్రపరచబడి నా తండ్రి నీ జనులెల్లరికీ నా తండ్రి నిరంతరము నా తండ్రి నీ పోషణ నీ భద్రత నీ మేలు కలుగునట్లుగా మీరు నిర్దేశించమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అంగహీనులు అనాథులు వృద్ధులు వికలాంగులు విధవరాండ్రులను మీ కృపలో జ్ఞాపకం చేసుకో. వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి. వారికి ఉన్న నా తండ్రి ప్రతి అవసరము నా తండ్రి తీర్చబడి వారి కుటుంబాలు వారి జీవితాలు వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ క్రమమంతయు నా తండ్రి నీ చిత్తానుసారముగా నేర్చుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం నా తండ్రి ప్రయాసపడుతూ నా తండ్రి కష్టపడే వారిని నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకో దేవా. వారి కష్టమును నా తండ్రి మీరు ఆశీర్వదించండి దేవా. వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి దేవా. వారి తోడుగా మీరుండండి దేవా. వారిని మీరు నడిపించండి దేవా. వారి బిడ్డల విషయంలో కుటుంబ విషయంలో నా తండ్రి ఎలాంటి లోటుపాటులు లేకుండా ఎలాంటి నా ప్రభ ఇబ్బందులు నా తండ్రి ఎదురు కాకుండా నా తండ్రి మీరు కాపాడమని నా తండ్రి వారిని విస్తరింప చేయమని వారికి నీ సహాయ సహకారాలు నిరంతరము నా తండ్రి మీరు కలిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. గ్రామీణ ప్రాంతములలో విష పురుగులు క్రూర మృగములు నా తండ్రి నీ జనులకు ఎంత మాత్రము హాని చేయక నా తండ్రి ఎలాంటి ప్రాణ నష్టములు జరగకుండా వాటి నిర్దేశిత ప్రాంతములలో అవి సంచరించుటకు బంధించబడుటకు జన నివాసమునకు జన సంచారమునకు దూరముగా నా తండ్రి వాటిని పారద్రోలమని నా తండ్రి ఎక్కడ నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా తండ్రి మీరు కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారిని నా తండ్రి అయా నా తండ్రి గృహము యొక్క నా తండ్రి రీమోడల్ పనులు నా తండ్రి చేపట్టిన వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీ కృపనివ్వండి దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. కావలసిన పనివారిని మీరు సమకూర్చండి దేవా.
అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీరు సిద్ధపరచండి దేవా, నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. గృహములన్నీ నా తండ్రి సంపూర్తిగా నా తండ్రి కట్టబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఎలాంటి నా తండ్రి నా ప్రభ ఇబ్బందులు లేకుండా నా తండ్రి నీ సహాయ సహకారములు క్రమమందు జరిగిన తండ్రి పనులన్నీ నా తండ్రి సకాలములో సంపూర్తి చేయబడి నీ రాజ్యము కోసం నా తండ్రి ప్రతిదీ నా ప్రభ సంపూర్ణము చేయబడి నా తండ్రి ప్రతి విలువలతో నా తండ్రి కుటుంబాలుగా నా తండ్రి మంచి జీవనాధారణతో నా తండ్రి కట్టబడుటకు నా దేవా నీ కృప ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మేలు కలిగించండి. అయా నా ప్రభ నీకే స్తోత్రము తండ్రి. లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి సకాలంలో లోన్లు శాంక్షన్ చేయబడి మరి తీసుకున్న నా తండ్రి రుణములను నా ప్రభ ఆయా సద్వినియోగము చేసుకొని నా తండ్రి మరలా సక్రమముగా తీర్చి కట్టగలిగిన ఆయన ఆయా కట్టగలిగిన స్థితిని నా తండ్రి చేతి పనిని నా తండ్రి మీరు ఇవ్వండి దేవా. ఎలాంటి అవాంతరములు ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరు నా తండ్రి ఎలాంటి సమస్యలతో ఏడవబడకుండా ప్రతి సమస్యను నా తండ్రి నా ప్రభ ఎదిరించి పోరాడుటకు నా దేవా, గెలుచుటకు నా తండ్రి ప్రయత్నించుటకు నా దేవా, నీ ప్రయత్నములు విఫలము కాకుండానట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరిలో నీ కార్యమంతటిని మీరు జరిగించమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా ప్రారంభించండి. పనులన్నిటినీ సంపూర్తి చేయండి దేవా. క్రమమంతటిని బట్టి నా తండ్రి మీరు క్రమపరిచి నా తండ్రి మీరు హెచ్చించి నీ కృపను బట్టి నా తండ్రి ప్రతిదీ సంపూర్తి చేయబడినట్లుగా నీ కృప ద్వారా నా తండ్రి సమస్తము అన్వేషించబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. లాక్ అయినా బ్లాక్ అయినా నీ సహాయ సహకారములు అమౌంట్లు నా తండ్రి అయా నా తండ్రి మీరు సమకూర్చి నా తండ్రి మీరు నా తండ్రి ఎవరి కష్టార్జితమున వారి గృహములకు నా తండ్రి మీరు చెందించమని వేడుకొనుచున్నాను దేవా. అయా మోసపూరితముగా స్వార్థముగా వారి కుటుంబ ప్రయోజనాల కోసం అమాయకులైన నీ జనుల కష్టమును దోచుకున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. వారిలో నా తండ్రి నీ ఆలోచనలు కలిగించండి దేవా. వారి యొక్క తప్పును నా తండ్రి వారు తెలుసుకొని నా ప్రభ వారిని గద్దించి నా తండ్రి వారు దోచుకున్నదంతయు నా తండ్రి తిరిగి ఇచ్చివేయుటకు ఎవరి కష్టార్జితం వారికే చెందినట్లుగా వారి గృహములకే చెందినట్లుగా వారే అనుభవించినట్లుగా నీ కృపనివ్వమని కష్టార్జితం అంతటిని నా ప్రభ అయా నా తండ్రి కష్టార్జితములకు నా తండ్రి ఎంతో విలువను నా తండ్రి మీరు ఇచ్చి ఉన్నారు దేవా. అయా నా తండ్రి ఎవరి చేతుల కష్టములు వారే అనుభవింపజేసే కృప నీది నా తండ్రి. అయా కష్టపడి పని చేయుట నా తండ్రి ఆశీర్వాదము నా తండ్రి. అట్టి ఆశీర్వాదముతో నా తండ్రి సంపాదించిన కష్టార్జితము నా తండ్రి పరులు పాలు కాకుండా నా తండ్రి మీరు కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 దేవా. అయా నా తండ్రి నా ప్రభ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నా తండ్రి అయా నా తండ్రి మోసపు మాటలతో మభ్యపరిచే మాటలతో వశపరుచుకొని లోపరుచుకునే మాటలతో సహితము నా తండ్రి అయా అమాయకులైన జనుల కష్టమును దోచుకునే ముఠాలు ఎన్నో నా తండ్రి తయారైనవి నా తండ్రి ఎంతగానో ప్రలోభపరుస్తున్నారు దేవా. వారందరినీ మీరు గద్దించండి దేవా. అయా నా తండ్రి వారి తప్పులను వారికి తెలియ చెప్పండి దేవా. అది తప్పు అని నా తండ్రి వారు గ్రహించగలిగిన హృదయమును నా తండ్రి కష్టార్జితము వెనుక ఉన్న నా తండ్రి విలువను అభిషేకమును ఆశీర్వాదమును నా తండ్రి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని కేవలము నా తండ్రి కష్టమును నమ్ముకొని పనిచేయుటకు నా దేవా ఆశీర్వదించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి. కొన్ని గృహ నిర్మాణములు నా తండ్రి ఆయా గృహములు నా తండ్రి జన నివాసము జన సంచారము లేకుండా శిథిలమైపోవచ్చుండగా నా తండ్రి ఆయా అట్టి గృహములన్నింటినీ మీరు సందర్శించండి దేవా. ఆయా జన నివాసము జన సంచారము కలిగిన స్థలములుగా నీ ప్రణాళిక కోసం మీ రాజ్యము కోసం నీ నీతితో నా తండ్రి ప్రతి గృహము నా తండ్రి ప్రతి కట్టడము కట్టబడుటకు నా దేవా నీ యోగ్యతను బట్టి నా తండ్రి నీ పరిపూర్ణతను నా తండ్రి ఆయా పొందుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. ఆయా కృప చూపించండి దేవా. కృప చూపించండి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు.
శిథిలమైపోయిన ప్రతి కట్టడము ప్రతి గృహము నా తండ్రి నిర్మాణమగులాగున నా తండ్రి నీ కృప చూపించండి దేవా. అది ఆ విధంగా నిర్మానుష్యముగా ఉండడము నీకు ఇష్టమైన పని కాదు నా తండ్రి. ఎందును బట్టి నా తండ్రి నిర్మానుషము చేయబడినదో అయా ప్రభా ఆ సమస్య అంతయు నా తండ్రి అయా గుర్తెరిగి నా తండ్రి కొట్టివేయబడి నా తండ్రి అదంతయు నా తండ్రి పునరుద్ధరించబడుటకు నీ ప్రణాళికను బట్టి నీ చిత్తమును బట్టి నీవు ఏర్పాటు చేసిన క్రమమును బట్టి నా తండ్రి ప్రతి గృహము వర్ధిల్లి వికసించినట్లుగా నా తండ్రి నీ రాజ్యమంతయు సంపూర్తి అగునట్లుగా నా ప్రభా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి అయా నా ప్రభా నీ జనులెల్లరికీ నా తండ్రి అయా కష్టపడి పని చేయుటకు నా తండ్రి ఉద్యోగములు లేని వారిని నా తండ్రి మీరు ఉద్యోగములనిచ్చి ఆదరించండి దేవా. నిరుద్యోగులుగా వికలమైపోతున్నారు దేవా. ఆర్థిక వ్యయ ప్రయాసలతో నా తండ్రి ఇబ్బంది పడుచున్నారు, ఈడవబడుచున్నారు, కొట్టబడుచున్నారు దేవా. సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగములు చేసేవారు సైతము నా తండ్రి విధుల నుంచి నా తండ్రి తొలగించబడి ఉన్నారు దేవా. ప్రస్తుతమున్న పరిస్థితులను నా తండ్రి మీరు చక్కదిద్దండి దేవా. మీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. మీరు నిర్దేశించిన క్రమములో నా తండ్రి అయా ప్రతి నీ బిడ్డ నా తండ్రి కష్టపడి పనిచేసే విధానములో నా తండ్రి అయా వారైనా నా తండ్రి పోషించబడుటకు అయా ఎన్నో కమిట్మెంట్లతో నా తండ్రి ఎన్నో ఇబ్బందులతో నా తండ్రి ఎంతో దినము ప్రయాసపడుతూ నా తండ్రి వత్తబడుతూ నెత్తబడుతూ నా తండ్రి ఇబ్బందులకు నా తండ్రి గురి అగుచున్నారు దేవా. వేధింపులకు గురి అగుచున్నారు దేవా. అయా దయతో నా తండ్రి వారందరినీ మీరు విడిపించండి దేవా. ప్రస్తుతమున్న నా తండ్రి టెక్నాలజీ పరిస్థితులను నా తండ్రి మీరు సరిదిద్దండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఎన్ని అల్గారిథములు ఎంత టెక్నాలజీ ప్రబలినప్పటికీ నా తండ్రి దాన్నంతటిని ప్రోగ్రామింగ్ చేసినది వాడవలసినది మానవ జ్ఞానము పరిజ్ఞానము విజ్ఞానమే నా తండ్రి. అదంతయు కూడా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి కావలసిన క్రమమందు నా తండ్రి కావలసిన వరకు మాత్రమే వాడబడి నీ జనులెల్లరికీ నా తండ్రి నీ యోగ్యతలో నీ భద్రతలో నా తండ్రి పోషించబడే క్రమములో నా తండ్రి నీ ప్రణాళికను జరిగించే క్రమములో నీ రాజ్యమును కట్టే క్రమములో నీ నీతి కోసం నా తండ్రి అయా నా తండ్రి నా పని విలువలు కలిగి నా తండ్రి పనిచేసే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని నా తండ్రి ఉద్యోగస్తులుగా నా తండ్రి అయా నా ప్రభా నాయన అయా కష్టపడే వారిగా మీరు నిర్ణయించమని నియమించమని ఉద్యోగములను నా తండ్రి మరలా ఇవ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. గత కొద్ది సంవత్సరములుగా నా తండ్రి అయా నా పాప ఐటీ డిపార్ట్మెంట్ చేసిన ఆర్థిక పరిచర్య ఎంతో గొప్పది నా తండ్రి. ఆర్థికంగా అనేక మంది నీ బిడలకు నా తండ్రి నా పాప చేయూతనిచ్చి ఆర్థిక ఒడిదుడుకులు తొలగించి ఆర్థికంగా నా తండ్రి ప్రతి నీ బిడ్డను పటిష్టం చేసి ఆర్థిక అసమానతలు తొలగించిన డిపార్ట్మెంట్ నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి. ప్రస్తుతం ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్న పరిస్థితి నా తండ్రి అయా నా ప్రభ ఎట్టిదో మీకు తెలుసు నా తండ్రి. అదంతయు నా తండ్రి మీరు చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఐటీ డిపార్ట్మెంట్ యజమానులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఇచ్చిన శ్రమను బట్టి నా తండ్రి వారికి ఇచ్చిన నా తండ్రి ధనమును బట్టి వారు నా తండ్రి నీ రాజ్యం కోసం పనిచేసే క్రమంలో ఎంతో మందిని పోషించే క్రమంలో నా తండ్రి కష్టపడే స్వభావముతో నా తండ్రి ఈ రాజ్య విలువలతో ప్రేరేపించబడి నా తండ్రి వారు ముందుకు వచ్చిన క్రమమును బట్టి నా తండ్రి వారు వర్ధిల్లుటకు నీ కృపనివ్వండి దేవా. అయా వారి నా తండ్రి అయా నా తండ్రి శ్రమను నా తండ్రి వారి కష్టమును వారి పెట్టుబడులను నా తండ్రి వారి ధనమును వారి సమయమును నా తండ్రి వారు హెచ్చించి పరిచయించుండగా నా తండ్రి అదంతయు నా తండ్రి నీ రాజ్యము కోసం జరుగునట్లుగా నీ కృపనివ్వండి దేవా. వారి యొక్క కుటుంబములను దీవించండి, వారి అవసరములను తీర్చండి, వారి చుట్టూ నీ కంచిని భద్రత వేయండి, వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి దేవా. అనేక తరముల దీవెన వారికి కలుగునట్లుగా వారు దీవించబడి నా తండ్రి అనేక మందికి మార్గదర్శకముగా అనేక మందికి నా తండ్రి
అయా నా తండ్రి నా ప్రభ జీవనోపాధిని కలిగించే క్రమంలో నా తండ్రి ఆశీర్వదించబడుటకు వారి తరములన్నీ వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. అయా ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. అయా వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణములతో కానీ నా తండ్రి ఎలాంటి ఇబ్బందులకు అనారోగ్య పరిస్థితులకు ఎదురు కాకుండా నా తండ్రి అదంతయు నా ప్రభ నీ కృపను బట్టి నా ప్రభ నా తండ్రి జరుగుటకు నా దేవా వారు ఆరోగ్యముగా దీర్ఘాయుషవంతులుగా వారికి ఇచ్చిన ఆయుష్ అంతయు సంపూర్ణముగా నీ రాజ్యం కోసం పనిచేసే విధముగా నిన్ను గుర్తెరగని వారు నా తండ్రి నిన్ను గుర్తుపట్టి నీ విలువలతో నీ భావజాలముతో పనిచేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, కాంట్రాక్టర్స్ ని, టాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని, కార్పెంటర్స్ ని అయా నా ప్రభ ఇంకెన్నో మరి నా తండ్రి అయా నా తండ్రి వృత్తి పనులతో అయా నా తండ్రి కష్టముతో నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ఎండ వేడిములో సైతము నా తండ్రి పనిచేసే వారు ఎందరో ఉన్నారు దేవా. వారి కష్టార్జితం అంతటిని మీరు దీవించండి దేవా. వారి చేతుల కష్టమును అభివృద్ధి పొందించండి. వారు సక్రమముగా నా తండ్రి పోషించబడి అయా నా తండ్రి నీ విలువలతో నా తండ్రి సమస్తము కూడా నా ప్రభ సమస్త జనులు కూడా నా తండ్రి అయా నా ప్రభ క్రమపరచబడుతూ నా తండ్రి పోషించబడుతూ నా తండ్రి నీ రాజ్యము కోసం పనిచేసే క్రమములో వారి యొక్క ప్రతి అవసరము తీర్చబడులాగున వారి చేతుల కష్టార్జితం అంతయు వారి యొక్క నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అవసరముల కోసం వారి పోషణ కోసం నీ రాజ్యము కోసం వినియోగించులాగున నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. సహాయమునివ్వండి దేవా. సహాయమునివ్వండి. నీకే స్తోత్రము తండ్రి. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నీ కృపను బట్టి నా తండ్రి మీరు నా తండ్రి నీ జ్ఞానమునిచ్చి నా ప్రభ వారి యొక్క నా తండ్రి సేవలు వైద్యము అయా నా తండ్రి వ్యాపారము కాదు అది నా తండ్రి నా సేవ అనే దృక్పథముతో వారు నా తండ్రి ప్రేరేపించబడి అట్టి దృక్పథములో నా తండ్రి వారు పనిచేయుటకు శరీర అవయవ నిర్మాణము ఆయా పనితీరు నా తండ్రి వారు అర్థం చేసుకోగలిగిన తండ్రి ఆయా నీ జనులకు కావలసిన వైద్య సేవలు తక్షణమే అందునట్లుగా ఆరోగ్యవంతులుగా ప్రతి ఒక్కరు నిరంతరము కాపాడబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. వారి యొక్క కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి సేవలను నా తండ్రి వారు సేవాక్రమంలో మాత్రమే చేయుటకు నా తండ్రి ఆయా కమర్షియల్ వేలో ఆయా నా తండ్రి నా ప్రభ వైద్య డిపార్ట్మెంట్ నా తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్ ఎంతగా నా తండ్రి ఆయా నా ప్రభ నా దేవా నా తండ్రి అయా ఉన్నదో మీకు తెలుసు నా తండ్రి అయా నా ప్రభ అదంత మాత్రమును మేలు కాదు నా తండ్రి ఏదైనా నా సరే నా తండ్రి ఏ క్రమంలో జరుగుట నీకు ఇష్టమయ్యున్నదో ఏ రీతిగా ఎందుకోసం మీరు నియమించినారో ఏ క్రమమును బట్టి నా తండ్రి నీ పనులు జరగవలసి ఉన్నదో అట్టి నీ క్రమమందు నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రేరేపించబడి నా తండ్రి అయా నా పాప నా దేవా నీ విలువలతో నా తండ్రి పని చేయుటకు నిన్ను గుర్తించుటకు నిన్ను గౌరవించుటకు నీ భావజాలమును నేర్చుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ దళములను నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి రక్షణ దళమును నా తండ్రి మీరు కాపాడండి దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆత్మని మీరు ఉంచండి. వారి ఏర్పాటు స్థితిని బట్టి వారి ప్రణాళికను బట్టి యథార్థముగా వారు పనిచేయనట్లుగా నీతి న్యాయమును చట్టమును శాంతి భద్రతలను నా తండ్రి నీ చిత్తానుసారముగా కాపాడబడినట్లుగా వారికి అప్పగించబడిన పనులన్నీ నా తండ్రి నీ చిత్తానుసారముగా సంపూర్తి చేయబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీలో నమ్మకముగా యథార్థముగా పనిచేయుటకు నా తండ్రి నీవిచ్చిన తలాంతులను వృద్ధి పొందించుటకు నీ చిత్తానుసారముగా నా తండ్రి అయా నా ప్రభ సమస్తాన్ని జయించుటకు నా దేవా
నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి. అయా కరుణించండి దేవా, నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా నా తండ్రి, నీకే స్తోత్రము, స్తోత్రము దేవా. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మరెన్నో డిపార్ట్మెంట్లు, మరి ఎన్నో వ్యవస్థలు, సంస్థలు నా తండ్రి. ఏ మంచి కార్యములు నా తండ్రి, ఎవరెవరు నా తండ్రి ఎట్టి ఉద్దేశముతో నీ చిత్తానుసారముగా ప్రారంభించినారో, ప్రార్థిస్తున్నారో నా తండ్రి, అవన్నీ కూడా నా తండ్రి సక్రమముగా సంపూర్తిగా జరుగునట్లుగా నా తండ్రి, సేవలన్నీ నీ క్రమమును బట్టి నా తండ్రి నిర్దేశించబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు తండ్రి. అయా కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృప ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి దేవా. వారికి ఇచ్చిన పనులను నా తండ్రి, వారికి ఇచ్చిన నా తండ్రి, నా ప్రభా, నా తండ్రి, అయా నా ప్రభా ప్రణాళికను నా తండ్రి, వారు యథార్థముగా పనిచేసి నా తండ్రి, నీలో నా తండ్రి గౌరవించబడి నా తండ్రి, నీలో హెచ్చించబడి నా తండ్రి, ఈ రాజ్యం కోసం పనిచేయనట్లుగా నా తండ్రి, నీ విలువలన్నీ నా తండ్రి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నట్లుగా నా తండ్రి, ఈ రాజ్య నిర్మాణము జరుగునట్లుగా, ఈ రాజ్యపు విలువలతో ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని వేడుకొనుచున్నాను. ఎలాంటి లంచములు లేకుండా, లంచములను ఆశించకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు యథార్థ స్వభావముతో పనిచేయటకు నీ కృపనివ్వండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నా తండ్రి నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన నా తండ్రి ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరే నా ప్రభ ప్రేరేపించండి దేవా. వారి కుటుంబములను దీవించండి, వారి అవసరతలు తీర్చండి. వారి యొక్క నా తండ్రి బిడల విషయంలో, వారి కుటుంబాల విషయములలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా తండ్రి కుటుంబ జీవితాలలో నా తండ్రి ప్రామాణిక విలువలతో నా తండ్రి అయా నా ప్రభ వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. ఎవరి వారి స్థితిలో నుంచి నా తండ్రి, ఎవరి వారి పరిస్థితులలో నుంచి నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ కృపనివ్వండి దేవా. పేదరికమును కొట్టివేయండి, దారిద్ర్యమును నివారించండి, నియంత్రించండి దేవా. నీకే స్తోత్రము దేవా. సోమరులుగా కుటుంబ జీవితాలలో నా తండ్రి శ్రేమును పొందలేక, అయా నా తండ్రి కష్టపడి పనిచేసే స్వభావము లేక, అయా నా ప్రభ ఏ స్వభావముతో ఏ రీతిగా వికలమైపోయి నా తండ్రి కుటుంబ జీవితాలలో నా తండ్రి దారిద్ర్యమును అనుభవించే వారు ఎందరు ఉన్నారో నా ప్రభ, వారందరి సోమరితనము నా తండ్రి, వారి దారిద్ర్యము నా తండ్రి వారిని వదిలిపోయినట్లుగా, వారు ప్రేరేపించబడినట్లుగా కుటుంబాల రీత్యా నా తండ్రి, జీవితాల రీత్యా నా తండ్రి, అయా ప్రతి ఒక్కరు నా తండ్రి నా ప్రభ నీ ప్రణాళికలో నా తండ్రి నీవిచ్చిన తలాంతులను నా ప్రభ వృద్ధి పొందించే క్రమములో నా తండ్రి కష్టపడి పనిచేసే స్వభావమును నా తండ్రి మీరు అనుగ్రహించమని నా తండ్రి వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు. అయా నీ కృపను నా తండ్రి మీరు ప్రకటించండి దేవా. నీ కృపను మీరు ఇవ్వండి దేవా. నీ కృపలో నిలిపి ఉంచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా నా తండ్రి అప్పుల భారముతో నా తండ్రి కృంగిపోవచ్చున్న వారిని, వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి వారి అప్పులన్నిటినీ తీర్చుకునే జ్ఞానముతో నా తండ్రి వారిని రుణ విముక్తులను చేయండి. వారి చేతుల కష్టార్జితమును మీరు దీవించండి దేవా. వారి చేతుల కష్టార్జితమును వృద్ధి పొందించండి. తీసుకున్న రుణములన్నిటినీ సకాలంలో తీర్చుకొనుటకు నా దేవా నీ కృపనివ్వండి. అయా నా ప్రభు నీకే స్తోత్రము దేవా. అధిక మొత్తములో వడ్డీలు వసూలు చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. వడ్డీ వ్యాపారులు నా తండ్రి ఎంతగానో నా ప్రభ ధనాపేక్షతో అయా నా ప్రభ నాయన విలువలను మర్చిపోయి అయా మెరుగుచున్న వెండి బంగారు ధరలను నా తండ్రి అయా నా ప్రభ నాయన అన్నిటినీ ఆకాంక్షించి అమాయకులైన జనుల కష్టమును దోచుకొనుచు వడ్డీలకు వడ్డీలను వేస్తూ అయా నా ప్రభ వారు తాకట్టు పెట్టిన వస్తువులను సహితం అపహరించి వేస్తూ ఉన్నారు దేవా. అవన్నీ
కూడా నా తండ్రి అయా నా ప్రభా నాయన విడిపించబడుటకు నీ కృపనివ్వండి దేవా. వారు దోచుకున్న దానికి 4 గంటలుగా వారు తిరిగి చెల్లించినంతగా నా తండ్రి వారిలో ధనాపేక్ష పోవునట్లుగా నీ విలువలతో వారు ప్రేరేపించబడినట్లుగా అయా నా తండ్రి ఎవరి కష్టములకు తగిన ఫలితమును వారు పొందునట్లుగా సమానత్వముతో నా తండ్రి సమన్యాయముతో నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా నాయన అయా కష్టపడి పని చేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా వడ్డీ వ్యాపారులను నా తండ్రి తక్షణమే మీరు గద్దించండి దేవా, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, వారి కుటుంబాలను గద్దించండి. వారు చేసే పని నా తండ్రి ఎంత భయంకరమైనదో నా తండ్రి వారు గుర్తెరుగుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ కృపనివ్వండి దేవా, నీ కృపనివ్వండి. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. బంధాలను బలపరచండి దేవా. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము నా తండ్రి గౌరవించబడుటకు ప్రేమించబడుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిలో మీ విలువలు కలుగుటకు నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన క్రమములో నా తండ్రి అయా బంధుత్వము రక్త సంబంధము నా తండ్రి వర్ధిల్లునట్లుగా నీ కృప చూపించండి. అయా స్వార్థమును నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ వికలమైన హృదయములతో నా తండ్రి అయా బంధాలను నా తండ్రి ఎంతగా నా తండ్రి అయా నా ప్రభ మర్చిపోయి నా తండ్రి నా ప్రభ అయా వికృత స్వభావముతో వికృత చేష్టలతో నా తండ్రి అయా నా తండ్రి కుటుంబాలు విడిపోవచ్చున్నవో నా తండ్రి వాటన్నింటినీ నా తండ్రి అయా నా తండ్రి మీరు సమకూర్చండి దేవా. మీ విలువలు నా తండ్రి మీరు ఇచ్చి నా తండ్రి మీరు ఇచ్చిన బంధములనన్నీ నా ప్రభ మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము నా తండ్రి భూమి మీద నా తండ్రి కావలసిన క్రమములో నా తండ్రి కావలసిన విధముగా నా తండ్రి స్పందన కలిగి ఒకరినొకరు ప్రేమించుకొనుటకు గౌరవించుకొనుటకు నీ కృపనివ్వండి. రక్త సంబంధికులలో కుటుంబీకులలో కుటుంబాలలో నా తండ్రి అయా చిచ్చులు పెట్టి విడతీసి నా తండ్రి విన్యాసాలు చేసే వారిని మీరు హెచ్చరించండి, మీరు గద్దించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా ప్రతి బంధాన్ని నా తండ్రి మీరు హెచ్చించండి గౌరవించండి దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధములను మీరు ఏర్పాటు చేయండి దేవా. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి వివాహ బంధమందు ప్రతి ఒక్క నీ బిడ్డ నా తండ్రి ఘనపరచబడుటకు నా తండ్రి నీ ప్రణాళికను జరిగించుటకు నీ వాగ్దానములను నెరవేర్చుటకు నా దేవా నీ కృప చూపించండి. వివాహ జీవితములలో నా తండ్రి ఉన్న ఘనత నా తండ్రి అయా ప్రతి ఒక్కరు నా తండ్రి సమాజంలో నా తండ్రి అయా పొందుకొనుటకు నా తండ్రి అయా నీ విలువలతో ప్రేరేపించబడుతూ నా తండ్రి గౌరవించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా వివాహ బంధములు నా తండ్రి ఏర్పడక నా తండ్రి అయా నా ప్రభ శోధించబడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారి శోధనంతటిని మీరు తొలగించండి. వారి మీద ఉన్న శాపమంతటిని మీరు తొలగించండి. అయా నా తండ్రి నా ప్రభ వివాహములు జరిగినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. విడాకుల కోసం ప్రయత్నం చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ విలువలు నా తండ్రి వారికి కలుగునట్లుగా నీ యొక్క నా తండ్రి మనసుతో వారు ప్రేరేపించబడినట్లుగా నీ కృపనిచ్చి వారి మధ్యలో ఉన్న నా తండ్రి ఆయా అభిప్రాయ భేదములను విభేదములను తగాదాలను గొడవలను నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ మీరు సరిచేసి వాటన్నిటిని వారు సరిదిద్దుకొని నీ యొక్క ప్రామాణికతతో నా తండ్రి నీ ప్రణాళికతో నా తండ్రి ఆయా దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచుకో
ఉండకూడదని వారు నమ్మి విశ్వసించి నా తండ్రి వారి మధ్యలో ఉన్న ప్రతి ఒక్క వివాదము తొలగిపోయి నా తండ్రి కుటుంబ జీవితంలో అయా వారు వర్ధిల్లునట్లుగా సమాజంలో గౌరవించబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీ గౌరవ మర్యాదలు మన్ననలు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరు నేర్పించమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి. వ్యాధి బలహీనలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి వ్యాధిని, ప్రతి జబ్బును, ప్రతి బలహీనతను నా తండ్రి, ప్రతి రోగమును మీరు నయము చేయండి దేవా. నీకు అసాధ్యమైనది ఏమున్నది దేవా? సమస్తము నీకు సాధ్యము కదా నా తండ్రి. అయా నా తండ్రి, నా పాప సమస్తమును నా తండ్రి కలుగ చేసిన వారు మీరు కదా నా తండ్రి. ఏది ఏ నీ క్రమములో నా తండ్రి చక్కదిద్దవలసి ఉన్నదో, ఏ నీ క్రమములో నా తండ్రి ఎట్టి అక్రమమును బట్టి నా తండ్రి ఎలాంటి నా పాప ఇబ్బంది ఎదురగుచున్నదో నా తండ్రి అదంతయు మీకే తెలుసు కదా నా తండ్రి. అట్టి అక్రమములన్నింటినీ తొలగించి అక్రమ మార్గములను నా తండ్రి ప్రతి ఒక్కరు విడనాడి నా ప్రభ నీలో ఆరోగ్యముగా అయా నా తండ్రి నా ప్రభ ఉద్ధరించబడుటకు నీ కృపనివ్వండి. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, ములుగులలో ఉన్న అస్వస్థత, కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు నా తండ్రి నా పాప నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, ఫైల్స్ వ్యాధి, ఇంకా మరెన్నో రోగములు నా తండ్రి, పేరు లేని రోగములు, అసలు పేరు ఉచ్చరించుటకే ఇష్టపడిన రోగములతో పీడించబడుతున్న వారు నా తండ్రి, ఎన్నో వ్యాధులను అనుభవిస్తున్న వారు నా తండ్రి, ఆయా వ్యాధులు, జబ్బులు, రోగములనే దురాత్మల చేత పీడించబడుచున్న వారు అయా నా తండ్రి కష్టార్జితమంతయు నా తండ్రి వ్యయపరుచుకొనుచున్న వారు నా తండ్రి అయా ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. వారి యొక్క రోగములను నా తండ్రి మీరు నయం చేయండి దేవా. ప్రతి వ్యాధిని మీరు కట్టండి దేవా. ప్రతి జబ్బును నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి దేవా. శరీర నిర్మాణములను నా తండ్రి ఆరోగ్యముతో నా ప్రభ శరీర అవయవములన్నీ నా తండ్రి ఆరోగ్యంతో నా తండ్రి పునరుద్ధరించబడుటకు నా తండ్రి నీ పునరుస్థాన బలమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్క శరీరము నా తండ్రి అయా నా ప్రభ పునర్జీవమును పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మీరు విడిపించండి దేవా. మరణ పడకల మీద ఉన్న వారిని, మరణమునకు చేరువైన వారిని, కోమాలో ఉన్న వారిని, కష్టార్జితం అంతయు నా తండ్రి హాస్పిటల్లో హెచ్చించుకొనుచు సరైన వైద్యం లేక నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. దయతో వారికి నీ సహాయము చేయండి దేవా. వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ యొక్క అద్భుతములను జరిగించండి దేవా. నీ సాక్షులుగా నిలబెట్టండి దేవా. నీ ప్రణాళిక కోసం నా తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్న నా తండ్రి ప్రతి రోగి విడిపించబడుటకు నా తండ్రి ప్రతి ఒక్క రోగము నా తండ్రి వెళ్ళిపోవుటకు నా దేవా. ఆరోగ్యముతో నీ పని అంతయు నా తండ్రి సక్రమముగా జరిగించుటకు నీ ప్రణాళికను నెరవేర్చుటకు నా తండ్రి అయా నా తండ్రి నీ పనులన్నిటిని నిర్వహించుటకు నీ కృప ద్వారా ప్రతి ఒక్కరిని బ్రతికించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. మానసిక రుగ్మతలతో వికలమైపోవచ్చున్న వారిని అయా నా తండ్రి మానసికంగా చితికిపోయిన వారిని నా తండ్రి మీ నెమ్మదిని మీరు ఇవ్వండి దేవా. ఆటిజం, మెంటలితనం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో మానసిక రోగములతో మానసిక దయ్యములతో పీడించబడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారి మానసిక పరిస్థితిని నా తండ్రి మీరు చక్కదిద్దండి దేవా. వారిలో నీ పరిపూర్ణతను ఉంచండి దేవా. నీ ప్రణాళికతో నీ రాజ్యము కోసం పనిచేసే విధానం అందు నా తండ్రి ఎవరిని నా తండ్రి ఏ రీతిగా ఏ క్రమములో ఏ సమయములో విడిపించబడవలసి ఉన్నదో ఆ సమయములో మీరు విడిపించి నా తండ్రి వారి జీవితములలో వెలుగు కలుగునట్లుగా వారు పరిపూర్ణముగా సంపూర్ణముగా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి అయా నా ప్రభ నిన్ను గైకొనినట్లుగా నిన్ను వెంబడించినట్లుగా వారి కుటుంబ జీవితాలలో నా తండ్రి
సంపూర్ణముగా నీలో వర్ధిల్లునట్లుగా నా కృప వారి విలువలన్నీ నా తండ్రి వారు తిరిగి పొందినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా అవమానములు ఎదుర్కొనుచున్న వారిని, నిందించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. మూయబడిన ప్రతి గర్భమును యేసు నామములో మీరు తెరవండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి నీ బిడ్డను నా తండ్రి అయా నా తండ్రి మీరు నా తండ్రి నా కృప ఘనపరచండి దేవా. నీ ప్రణాళికతో నీ వాగ్దానముతో నా తండ్రి అనేక తరములకు నా తండ్రి ఆయా కుటుంబాలుగా విస్తరించుటకు వర్ధిల్లుటకు నీ కృప చూపించండి దేవా. సంతాన బీజములను మీరు మొలకెత్తింప చేయండి దేవా. సంతానాభివృద్ధిని మీరు కనపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సంతానాభివృద్ధినివ్వండి దేవా. సంతాన బలమునివ్వండి దేవా. సంతానముతో నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి తల్లిదండ్రులుగా నా తండ్రి గుర్తింపును పొందుటకు నా తండ్రి నీ క్రమం అంతటిలో నీ ప్రణాళికలో నా తండ్రి వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. గర్భ సంబంధిత వ్యాధులను శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి దేవా. శాపమును పాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము దేవా. గర్భఫలమును అడ్డగించే ప్రతి దురాత్మను నా తండ్రి మీరు నాశనము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. బాలంత స్త్రీలకు నా తండ్రి ఆరోగ్యమును, బలమును, శక్తిని నీ పోషణ కలుగ చేసి నీ చిత్తానుసారముగా నా తండ్రి వారు పోషించబడుతూ చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి దినము నీ సన్నిధిలో, నీ కట్టడలలో, నీ విధులలో, నీ ఆజ్ఞానుసారముగా నీ నిబంధనను అనుసరించి పెరుగునట్లుగా, పెంచబడినట్లుగా నీ కృపనివ్వండి దేవా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించండి దేవా. తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును అందించండి. దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుటకు అయా ప్రతి బిడ్డ నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ ప్రణాళికను బట్టి నా తండ్రి ఏర్పాటు క్రమమును బట్టి నా తండ్రి పెరుగుటకు నా తండ్రి అయా నాయన భవిష్యత్ తరములకు నా తండ్రి కావలసిన క్రమమందు నా తండ్రి ఎవరి వారి ఏర్పాటును బట్టి వారు వర్ధిల్లుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము దేవా. విద్యాబుద్ధులు నేర్పించండి దేవా. ఉన్నత విధులను అభ్యసింప చేయండి. తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును ఇచ్చి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ చదివించగలిగిన స్థితి వారికి కలిగి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా ప్రభ నీ విలువలతో నీ ఏర్పాటు కోసం నీ ప్రణాళిక కోసం నా తండ్రి వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వండి. వారి మార్గములను మీరు నిర్దేశించండి దేవా. నీ త్రోవలలో వారిని నడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నా తండ్రి నీ సహాయమునివ్వండి. ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. అయా నా తండ్రి వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయములలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కృపను బట్టి ఎలాంటి ఆటంకములు ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి నీ ప్రణాళిక కోసం నా తండ్రి నీ రాజ్యము కోసం పనిచేసే విధానమందు నా తండ్రి వారి యొక్క ఆలోచనలన్నీ నెరవేర్చబడుటకు నీ చిత్తానుసారముగా ప్రతి నీ బిడ్డ నా తండ్రి ఉన్నతముగా వెలుగొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. బాలబాలికలను, యవన బిడ్డలను, యువతి యువకులను మీరు కాపాడండి దేవా. వారితో మీరు మాట్లాడండి. తాగుడుకు, మత్తు పదార్థములకు బానిసలైన వారిని మీరు విడిపించండి. నూతన తరగతి గదులకు ఎన్నిక చేయబడుతున్న బిడ్డలకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ చిత్తానుసారముగా వారి యొక్క క్రమమును బట్టి నా తండ్రి నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నీ ఉద్దేశానుసారముగా నీ చిత్తానుసారముగా వారు వెళ్ళవలసిన మార్గంలో చేయవలసిన కార్యములలో వారు నమ్మకముగా నా తండ్రి పైనుంచి చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి అడ్డంకులను, ఒడిదుడుకులను మీరు తొలగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ సహాయ సహకారాలు నిరంతరము ప్రతి నీ బిడ్డకి ఇచ్చి మీరు నడిపించండి. కొందరు యవన బిడ్డలు చాలని చదువులు, గురి గమ్యం లేకుండా అయా నా తండ్రి వీడియో గేమ్స్ పబ్జీలో ఆడుతూ నా తండ్రి వికలమైపోతూ నా ప్రభ భయంకరంగా దురాత్మల చేత
పీడించబడుచున్నారు దేవా, వారందరినీ మీరు విడిపించండి దేవా. దుర్వ్యసనములకు దురలవాట్లకు బానిసలైపోయినారు నాయన. యవన బిడ్డలైన వారిని నా తండ్రి తప్పుడు మార్గంలో ప్రేరేపించి నా తండ్రి తప్పుడు మార్గంలో నడిపించే వారిని మీరు గద్దించండి దేవా. వారి మార్గములను మీరు నిర్దేశించండి దేవా. వారు అనుభవించుతున్న చీకటి అంతయు వారిని వదిలిపోవునట్లుగా, వారిని పట్టి పీడించే దురాత్మలన్నీ నా తండ్రి వారిని వదిలిపోవునట్లుగా నీ కృపనిచ్చి నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ వెలుగు కలుగునట్లుగా అయా నీ నిర్మాణాత్మకమైన విధులతో నా తండ్రి నీ యొక్క ప్రణాళికతో నా ప్రభ నీ వెలుగులో ప్రేరేపించబడి యవన కాలమందు నీ కాడినెత్తుకొని నిన్ను వెంబడించుటకు వారి విలువలు నా తండ్రి నీ యొక్క రాజ్యం కోసం నా తండ్రి వికసించి ప్రేరేపించబడి పనిచేయనట్లుగా నా తండ్రి అయా నా తండ్రి నీ విలువైన జీవితాన్ని ప్రతి నీ బిడ్డ పొందుకొనున్నట్లుగా ప్రతి అల్లరి ప్రతి చీకటి ప్రతి ఒక్క దురాత్మ నా తండ్రి వారి వదిలిపోవునట్లుగా నీ కృపతోడుగా వారి కొంచెమని వారందరినీ మీరు విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. మార్గములను మీరు నిర్దేశించండి దేవా. సంకటములను మీరు కుదర్చండి. ఆటంకములను మీరు తొలగించండి దేవా. వారిని పట్టి పీడించే దురాత్మ నేడే లయమైపోవునట్లుగా పాతాళాగ్నిలో వేసి కాల్చబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. పూజార్హుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి. బెగ్గింగ్ మాఫియాను అంతము చేయండి. అకాల మరణములను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. వారి పరిస్థితిని మీరు చక్కదిద్దండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ప్రేరేపించండి. ప్రతి ఒక్కరితో మీరు మాటలాడండి. మార్గములను నిర్దేశించండి. కార్యములను వివరించండి దేవా. నీ రాజ్యం కోసం పని చేయించండి దేవా. నీ విలువలతో ప్రేరేపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి. నేర చరిత్ర కలిగిన వారిని వారి నేరమును ఒప్పింప చేసి నా తండ్రి నీ ప్రణాళిక కోసం నా ప్రభ నీ కృపను బట్టి నా తండ్రి వారు వర్ధిల్లుటకు వారి కుటుంబాలు విడిపించబడుటకు నీ కృప ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ రాజ్యం కోసం పనిచేసే క్రమములో నీ ప్రామాణికతతో నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నీ కృప చూపించండి. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్లు, జోదగాళ్లు నా తండ్రి అగాయిత్యములకు అకృత్యములకు పాల్పడేవారు, బింకములాడువారు, దూషణ మాటలు పలుకువారు, అబద్ధ సాక్ష్యములు చెప్పువారు, వ్యర్థమైన ప్రేలాపనలు చేసేవారు, అయా నా తండ్రి నా ప్రభ మేలుకు ప్రతిగా కీడుని విత్తేవారు, అయా నా తండ్రి అన్ని రకముల సిస్టమ్స్ ని హ్యాక్ చేసే హ్యాకర్స్, భయంకరమైన ఆలోచన ధోరణితో నా తండ్రి కుటుంబాలను సమాజాలను నా తండ్రి విడదీసేవారు, చెరిపేవారు, నా తండ్రి నాశనము చేసేవారు, అయా నా తండ్రి ఎంతగా ఎన్నెన్ని రీతులుగా నా తండ్రి అక్రమమైన కార్యములతో ప్రేరేపించబడుతూ అక్రమముగా దురాత్మల చేత నా తండ్రి ఏడవబడుతూ నా తండ్రి ప్రేరేపించబడుతూ సమాజంలో చీడ పురుగులుగా వ్యవహరిస్తున్న వారు ఎందరో ఉన్నారు దేవా. సమాజములను నా తండ్రి పట్టి పీడించే ప్రతి చీడ పురుగును, ప్రతి దురాత్మను, ప్రతి దయ్యమును నా తండ్రి దురాత్మ సంబంధితమైన వ్యక్తులను నా ప్రభ ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ప్రేరేపించండి. వారు చేసేది తప్పు అని వారు గ్రహించుకొని నీ తట్టు మరలునట్లుగా వారు వారి కుటుంబాలు నా తండ్రి విడిపించబడి కాపాడబడి వర్ధిల్లునట్లుగా వారిలో నా తండ్రి నీ విలువలు నీ భావజాలము కలుగునట్లుగా నా తండ్రి నిరంతరము నా తండ్రి వారిని వారు పరీక్ష చేసుకొని నా తండ్రి అయా నా తండ్రి ప్రతి చెడుగును విసర్జించి వేయినట్లుగా ప్రతి ఒక్క నా తండ్రి అయా నా ప్రభ దుష్ట కార్యములను నా తండ్రి విడిచిపెట్టి నీ చిత్తానుసారముగా నీ రాజ్యం కోసం పనిచేసే విధానమందు నా తండ్రి నీ ప్రేరేపణలు ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా నీ కృపనివ్వమని ప్రతి దౌర్భాగ్యము నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. ఆయా దినము నీ సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తూ నా తండ్రి అనేక ప్రార్థనాంశములను నీ ముందు ఉంచేవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. ఆయా వారి ప్రతి ప్రార్థనకు మీరు సమాధానమును తెలియచెప్పండి దేవా.
ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి ప్రార్థన నా తండ్రి నీ చిత్తానుసారముగా నెరవేర్చబడుటకు, నీ చిత్తంలో లేనివి మేము అడగకుండానట్లుగా నా తండ్రి ప్రార్థన నా తండ్రి చేసేవారి కుటుంబాలలో అత్యధికమైన మేలు ఆశీర్వాదము కలిగి నా తండ్రి ఆదర్శవంతమైన రీతిలో విశ్వాసముగా నా తండ్రి సమాజములలో నా ప్రభ అనేక మార్పులు వచ్చినట్లుగా అట్టి వాటికి కారణమగునట్లుగా ప్రతి ఒక్కరి జీవితాలను కుటుంబాలను మీరు కట్టమని వేడుకొనుచున్నాను. ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి ఈ చిత్తానుసారముగా నా తండ్రి నీ కృపను బట్టి సంపూర్తి చేయబడి నీ రాజ్యం కోసం ఎదురు చూసే క్రమములో నీ రాజ్యం అంతటిని మీరు జరిగించమని, నీ రాజ్యమును ప్రతిష్టము చేయమని, బలపరచమని నా తండ్రి ప్రతి ఒక్కరిని నీ రాజ్య పౌరులుగా రాజ్య వారసులుగా చేసి నా తండ్రి ఈ నిర్మాణాత్మకమైన నా తండ్రి ఆయా నా తండ్రి కార్యనిర్వహణ ఎంతయు నా తండ్రి గృహ నిర్వహణ ఎంతయు నా తండ్రి సంపూర్తి చేయబడినట్లుగా నీ గృహ నిర్మాణములు నా తండ్రి ఆయా గృహ నిర్వహణ అధికారులుగా కార్యనిర్వహణ అధికారులుగా ప్రతి ఒక్కరూ నెమ్మది కలిగి నా తండ్రి రాజ్యం కోసం పనిచేయనట్లుగా దేవుని రాజ్యం అంతయు నా తండ్రి ఆయా నా ప్రభ భూమి మీద నా తండ్రి జరుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఆయా ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని నా తండ్రి అధికంగా మీరు నా తండ్రి ఆయా కాపాడండి దేవా, హెచ్చించండి దేవా, నీకే స్తోత్రము దేవా. అధికమైన రీతిలో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి బలంగా నీ నామములో స్థాపించబడుటకు నీ కృపనివ్వమని, నీ రాజ్యము నీ ప్రణాళిక నీ యొక్క నా తండ్రి నిబంధన నీ ఆజ్ఞలు నా తండ్రి సమస్తము కూడా పతిష్టము చేయబడి ప్రతి ఒక్కరిలో పనిచేసి నా తండ్రి వ్యూహాత్మకమైన నా తండ్రి నీ సంఘము కట్టబడి వ్యూహాత్మకముగా నీ యొక్క నా తండ్రి రాజ్యమంతయు నా తండ్రి భూమి మీద పతిష్టము చేయబడినట్లుగా నీ కృపనివ్వమని మేము అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును నమ్మకమును స్థిరబుద్ధిని మీరు మాకు అందించి అపనమ్మకమును అవిశ్వాసమును కొట్టివేసి నీలో నా తండ్రి మమ్మల్ని అందరినీ హెచ్చించమని మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.